హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బాగున్నారా అందరూ? ఇది స్పెషల్ బ్లాగ్ అండి. నాకు స్పెషల్ అంటే స్పెషల్ అనమాట. ఏంటంటే వినాయక చవితి ఫెస్టివల్ బ్లాగ్ అనమాట. మీరు ఈ వీడియో కోసం వెయిట్ చేస్తున్నారా? ఇంకెందుకు మరి ఆలస్యం, వీడియో కంప్లీట్గా వాచ్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మేమైతే ఫెస్టివల్ చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాం వినాయక చవితి అయితే మటుకి. ఇంకా మీరు ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారని నాకు తెలిసిందండి. మరి నాకు తెలిసింది కదా, మరి అప్పుడు మీరు ఏం చేయాలి? సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. లేదండి మేము చేసుకున్నామని అంటారా? సరే, థ్యాంక్ యూ అండి. ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ చూడండి, లైక్ చేయండి, మన ఛానల్లో వీడియోస్ని షేర్ చేయండి, ఒక కామెంట్ కూడా చేసేయండి. ఇదిగోండి మీ అల్లరి పిల్ల వచ్చేసేసింది. ఇంకా నేనైతే నైవేద్యాలు చేసేసుకుందాం స్వామివారికి. ఇంక ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేసేస్తున్నానండి. ఇంకా మీ అల్లరి పిల్ల వచ్చేసేసి మీకు హాయ్ చెబుతుందనమాట. గొడవ చేసేస్తుందండి, నన్ను పని చేసుకొని ఇవ్వదు. అల్లరి అల్లరి ఎక్కువైపోయిందండో మీ అల్లరి పిల్లకో. నేను అటు వెళ్ళానా, ఇటువైపు చూడండి డ్యాన్స్ చేస్తే మీకు హాయ్ చెబుతుంది. ఇంకా నేనైతే ఒకవైపు పొంగల్ పెట్టేసేసుకున్నానండి స్వామివారి నైవేద్యానికి. ఇంకొక వైపు వచ్చేసరికి చప్పిడిపప్పు కదా, చప్పిడిపప్పు ప్రిపేర్ చేసేస్తున్నాను. ఇంకా బెల్లం అయితే తెచ్చేసేసుకొని ఇంకా బెల్లం నలగొడుతున్నాను. అంటే ఉంది ఆల్రెడీ నలగొట్టిన బెల్లమే, కానీ ఇంకా అది మనం వాడేసాం కదా, వద్దులే ఇది కొత్తగా స్వామివారికి మంచిగా నైవేద్యం పెట్టుకుంటున్నాం కదా అని కొత్తది అయితే తెప్పించేసుకొని ఇంక దాన్ని అయితే నలగొట్టుకుంటున్నాను. ఇంకా మీ అల్లరి పిల్లల మీకు విషయం తెలుసా? మనం ప్రసాదాలు ఇవాళ ఫెస్టివల్స్ అని ఇలా ప్రసాదాలు ప్రిపేర్ చేస్తుంటే వచ్చి వాటిలో చేతులు పెట్టేసేస్తూ ఉంటారు, ఇవ్వమని అడుగుతారు. ఎందుకంటే పిల్లలు దేవుళ్ళతో సమానం అంటారు కదా. అయితే పిల్లలు తీసుకోవాలి కావాలని ఒకటే గొడవ అండి. ఇంకా నేనైతే వద్దమ్మా, ఇది స్వామివారికి నైవేద్యం పెట్టాలి కదా, దీంట్లో వద్దులే, ఇంట్లో ఉంది కదా, ఆ బెల్లం తెచ్చుకోపో అని అన్నానండి. సరే కదా తెచ్చుకోవడానికి వెళ్ళింది. ఇంకా నేనైతే చాలా సింపుల్గా చాలా హ్యాపీగా మంచిగా అయితే నాకు చేత అయినంత వరకులో నేనైతే ప్రసాదాలు సింపుల్గా చేసేసుకొని పెట్టుకున్నానండి. మళ్ళీ హడావుడది పడకుండా ఇంకా కొంచెం పొంగల్ అయితే పెట్టేసుకొని ఇంకా వట్టిపప్పు అది ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇది కూడా తెచ్చుకుందంట, తినేస్తున్నాను నేను, తెచ్చుకున్నాను అని చెబుతుంది. ఇంకా కొంచెం రైస్ ఏదైతే అది అన్నం ఉండాలి కదా ఇంట్లో తినడానికి. ఇంకా అలానే ఆ వండిన దాంట్లో కొంచెం ఫస్ట్ తీసేసి కొంచెం పులిహార చేసేద్దాము ఇంకా అని అనుకున్నానండి. అయ్యో మళ్ళీ దీంట్లో తీసుకొని తినేసిందండి. నేను ఇప్పుడు దాకా చూడలే. అమ్మ మీ అల్లరి పిల్ల చేయి పెట్టొద్దండి పెట్టేసిందండి. ఇంకా ఇంకా ఏమనాలండి అసలు ఈ పిల్లని? చెప్పండి, మీరే చెప్పండి ఏమనాలో. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసరికి స్వామివారికి ముఖ్యంగా ఉండ్రాళ్ళు కుడుములు అయితే కావాలి కదా, మరి ఇంకా అవి అయితే తప్పకుండా కావాలి కదా. ఇంకా అందుకోసమని ఇంకా ఒక ఉండ్రాళ్ళు ఒక 5 కుడుములు ఒక 5 అయితే ఇంకా చేసేసుకొని ఆవిరికి పెట్టేసేస్తున్నాను అనమాట పొయ్యి మీద. ఇంకా అది ఈజీ పనే కదా, మరి కావాలి కదా కంపల్సరీగా. ఇంకా నేనైతే ఇప్పుడే బెల్లం అయితే ఇలా పొంగల్లో వేసేసేసాను అనమాట. ఇంకా ఎంతమంది ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకున్నారు? చాలా హ్యాపీగా సింపుల్గా చేసుకున్నా కూడా మనకు చాలా హ్యాపీగా చేసుకుంటే చాలండి. ఇంకా అంతకన్నా ఏమనిపించదు మనకి. ఇంకా నేనైతే చేసుకున్న దాంట్లో చాలా హ్యాపీగానైతే చేసుకున్నాను. నాకు వినాయకుడి ఫెస్టివల్ అంటే చాలా ఇష్టం అనమాట. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసరికి రావి ఆకులు గుర్తులేదన్నమాట. ఇంకా ఆకుల మీద కుడుములు అది ప్రిపేర్ చేసేస్తారు, కానీ గుర్తులేదు అసలు, ఇంక చేసేదా గుర్తులేదు. అప్పుడు తెప్పించేసేసుకుందామంటే ఇంకెక్కడ కుదరలేదనమాట. ఇంకా అందుకని ఒక తమలపాకు అయితే తీసేసుకొని ఇంకా ఆ తమలపాకు మీద ప్రిపేర్ చేస్తున్నా. ఇక్కడ చూడండి ఏమంటుందంటే వచ్చింది పిండి కావాలంట. ఇంక నేను ఇవ్వలేదని, అబ్బో ఇవ్వకపోతే మారలే పర్వాలేదులే నేను నీతో మాట్లాడంటే ఏదో అనేసుకుంటా వెళ్ళిపోతుంది అనమాట. ప్రతి దాంట్లో ఏలు పెట్టాలని చూసిద్దండి వచ్చేసేసి. ఇంకా నాకేమో చేసే ప్రసాదాల్లో ఏలు పెడితే ఇంకా చెప్పలేనులేండి. పిల్లలు అంటే ఇంతేలేండి, కానీ ఏమనకూడదులే కానీ వాళ్ళని. ఇదిగో ఇంక ఇలా అయితే ఆవిరికి ఇంక పెట్టేసేసుకొని ఇడ్లీ పాత్రలో ఉడకబెట్టేసుకున్నా. కానీ ఆ రావి ఆకు మీద చేసుకుంటామన్నమాట. ఇంకా నాకేం గుర్తులేదు, మర్చిపోయాను సడన్గా. ఇంక సరే కదలేని ఇంక తమలపాకు మీద అయితే ఇంక ఇలా ప్రిపేర్ చేసేసుకున్నాను. స్వామివారికి ముఖ్యంగా అసలు కుడుములు ఉండ్రాళ్ళు అయితే కంపల్సరీగా పెట్టుకోవాలండి. ఇంకా అసలు ఈ ప్రాసెస్ కూడా చాలా ఈజీయే. ఇంకా అసలు చాలా అంటే చాలా మంచిగా సెలబ్రేట్ చేసేసుకున్నానండి. నిజంగా ఎంత సింపుల్గా చేసుకున్నా కూడా బాగా హ్యాపీగా అనిపించేసేసింది. నిజంగా అండి నాకు చిన్నపిల్లప్పటి నుంచి కూడా వినాయక చవితి అంటే చాలా హ్యాపీ అనమాట. ఇంకా స్వామివారి దగ్గరికి వెళ్ళి ప్రసాదం తెచ్చుకోవడం, మనకి బొమ్మలు అవి పెడతారు కదా, అక్కడికి వెళ్ళి ప్రసాదం తెచ్చుకోవడం అన్నా కూడా చాలా అంటే చాలా హ్యాపీ అనమాట. ఇంక వచ్చేసరికి ఇంకా కొంచెం రైస్ కూడా ఉడిగితే దాన్ని పులిహోర కలిపేద్దాంలే అని అనుకుంటా ఉన్నాను అనమాట. ఇంకా పప్పు అయితే అయిపోయిందండి. ఒకవైపు వచ్చేసరికి ఇంక బాబుకి అయితే ఒక పని అప్పచెప్పేసాను అనమాట. పని అంటే వంట పని ఏం కాదులేండో, మీరు మరీ భయపడిపోకండి. ఏంటంటే
అదే బుక్స్ అవి ఉంటాయి కదా, వాటికి కూడా పూజ చేసుకుంటాం కదా మనం. ఇంకా అవైతే పూజ పెట్టేసుకుంది కదమ్మా, పసుపు కుంకుమ అది పెట్టేసుకోండి బుక్స్కి. మీరు ఈలోపు నేను వంట చేసేస్తూ ఉంటాను. ఇంకా స్వామివారిని వచ్చి అలంకరణ చేసేసి మనం ఇవన్నీ పెట్టుకోవచ్చు అని చెబితే సరే కదని మా బాబు అయితే ఇంకా వాటన్నిటికీ పెట్టుకుంటా ఉన్నాడు పసుపు కుంకుమ అవంతా. ఇంక ఇదిగోండి పప్పు అయితే మెదిగిపోయిందిలే, కుక్కర్లో ఊరికనే మెదిగిపోద్ది, కానీ ఊరికి ఇంకా అలా మెదిపితేనే మన సాటిస్ఫాక్షన్ అనమాట. ఇంకా ఏంటి ఇంత ఉప్పు వేసేసారు అనుకుంటున్నారా, నేను కొంచెం కొంచెం వేసాలండి, మరి మీరు కంగారు పడిపోకండి. ఎందుకంటే నేనే ఒక్కసారిగా ఎక్కువ వేయలేదు, కొంచెం కొంచెం, ఎందుకంటే అసలే చెవిడిపప్పు కొంచెం ఎక్కువ అయినా కూడా బాగోదన్నమాట. ఇంకా ఇంకా ఇంకేంటి సంగతులు, మరి మీరు నాతో ఏమైనా మాట్లాడాలంటే కామెంట్ సెక్షన్లో మాట్లాడండి. ఇవైతే బాగానే వచ్చినాయిలే ఉండ్రాళ్ళని కుడుములు. మా అమ్మాయి అంటది ఏమన్నది, కుడుములు కాకుండా ఉండ్రాళ్ళు, ఏం రాళ్ళమ్మా ఈ రాళ్ళు అని అన్నదండి. రాళ్ళు కాదవి ఉండ్రాళ్ళమ్మ అంటే, ఉండ్రాళ్ళు అంటే ఏమన్నా బీచ్లో ఎరుకొచ్చి రాళ్ళ ఏంటి ఇవేమన్నా అని నేను చూపిస్తుంటే ఓ పక్క వాటిని అలా అంటా ఉంది. నేను ఉండ్రాళ్ళు ఫ్రెండ్స్ అని చెబుతున్నానంటే భలే మాట్లాడిద్దండి ఈ పిచ్చి అల్లరి పిల్లకితో. నాకైతే తలకాయ నొప్పి అయిపోతుంది. ఇంకైతే పప్పు అయితే ఫినిష్ అయిపోయింది అనమాట, రైస్ కూడా ఉడుకుతుంది, ఇంకా అది కూడా అయిపోవచ్చింది. కానీ చాలా అంటే చాలా లేట్ అయిపోయింది అండి. ఆ రోజు వచ్చేసరికి 2 o'clock అయిపోయింది అనమాట పూజ కంప్లీట్గా అయిపోయేటప్పటికి. ఇంకా మేము తినేటప్పటికి 2:30 స్టార్ట్ చేసామన్నమాట. నేనైతే మ్యాక్సిమం ఉన్నానన్నమాట ఆ రోజంతా, ఏమీ తినలే. అంటే పూజ అయిపోయేదా కంప్లీట్గా, పూజ అయిపోయేది తిన్నానండి. ఇంక పూజ అయిపోయా కూడా తినలేదనుకో కింద పడిపోతా. పూజ అయ్యేదాకా అయితే ఏమీ తినలేదు, మ్యాక్సిమం ఉండడానికి ట్రై చేశాను, ఉన్నాను కూడా. చాలా హ్యాపీ అనిపించేసేసింది ఇంకొచ్చేసరికి. ఎందుకంటే మామూలుగా ఉంటాం మన ఫెస్టివల్స్ అంటేనే, కానీ హెల్త్ బాగాలేదు కదా, తిందాం అనుకున్నా కానీ ఉండగలుగుతానా లేదా చూద్దాము అనుకుని ఉన్నాను. స్వామివారు ఇచ్చారు, ఓపిక ఇచ్చారు, ఇచ్చినంత ఓపికలో మనం హ్యాపీగా ఉన్నాం, హ్యాపీగా చేసుకున్నాం కదని ఇంక ఉండి ప్రసాదాలు అవన్నీ ముగించుకొని స్వామివారి పూజ అంతా అయిపోయే వరకు ఉండి అలానే పూజ అయిపోయాక కంప్లీట్గా తిన్నామన్నమాట. చాలా హ్యాపీ అనిపించేసేసింది. ఇంకా రైస్ కూడా ప్రిపేర్ చేసేసాను, ఎక్కువ కూడా ఏం కలపట్ల, కొంచెమే. మళ్ళీ ఒక 5 గంటలు అయితే తీసేసుకొని ఇంకా రైస్ అయితే దానికైతే తాలింపు వేసేసుకున్నా. ఇంకో విషయం చెప్పనా, మనం చేసే పనే చాలా కొంచెం కొంచెమే చేసేయాలన్నీ, ఏమి ఎక్కువగా కూడా చేసుకోవాలి ప్రసాదాలు. సింపుల్గా మనకి మర్చిపోయామన్నమాట, ఏదో మైండ్ ఆబ్సెంట్ అయిపోయింది అనమాట ఆ టైంలో. పులిహోరకి ఏం చేస్తాము, చింతపండు పులుసు కానీ నిమ్మకాయ కానీ వండుతాము, అసలు ఆ 2 వేయలేదండో. ఇదేం స్పెషల్ పులిహోర అని తినేటప్పుడే తెలిసిందనమాట. అప్పుడు దాకా కూడా మనకి గుర్తుకు రాల దీంట్లో నిమ్మకాయ పిండలేదు అసలు అని. నేను ఎందుకంటే చింతపండు పులుసు అయితే ప్రిపేర్ చేసలేదు, ఇంక నిమ్మకాయ పిండుదామని నిమ్మకాయ ఫిక్స్ అయిపోయాను అనమాట. కానీ ఇంక రైస్ విడిగిపోయింది, అప్పటికే టైము 1:30 అవుతుంది. ఇంకా మా వారేమో అసలే రాలేదు, లేట్ అయిపోయింది. ఇంకా పూజ చేసేదేం తనేనమాట, ఎప్పుడు ప్రతి ఫెస్టివల్కి తనే పూజ చేస్తారు. ఇంకా సరే త్వరగా చేసేద్దాం, తను వచ్చేలోపు మళ్ళీ టైం లేట్ అయిపోతుంది కదా అని నేను హడావుడిగా చేసేస్తా. నిమ్మకాయలు అయితే తెచ్చి అసలు నిమ్మకాయలే పిండలేదనమాట. ఇంకా ఆ విషయం మర్చిపోయాను కూడా నేను అసలు వచ్చేసరికి. ఇంకా సరే కదా అని నాకు అసలు గుర్తు కూడా లేదండి ఆ విషయం వచ్చేసరికి. ఇంకా దేవుడి దగ్గర ప్రసాదాలన్నీ తీసుకెళ్ళి పెట్టేశాను. పూజ అంతా అయిపోయాక తినేటప్పుడు పులిహోర తింటుంటే పుల్లగా లేదు, ఏంటబ్బా అని ఆలోచిస్తే నేను నిమ్మకాయ పిండలేదు అని అప్పుడు తెలిసిందనమాట. ఇంకా సరే చేసేది ఏముందిలే అనుకున్నా, కానీ టేస్ట్ అయితే నిమ్మకాయ పిండకపోయినా కూడా చాలా అంటే చాలా బాగుందండి. ఇదిగోండి మీ అల్లరి పిల్ల వచ్చేసింది ఇక్కడికి, నన్ను ప్రశాంతంగా పనే చేసుకొని ఇవ్వదు. ఏంటంటే ఆమెకు ఆకలి వేసేస్తుందంట, పొంగల్ కావాలంట. నేనైతే పెట్టను, నువ్వు ఆగాల్సిందే పూజ అయిపోయేదాకా అని కరాఖండిగా ఖచ్చితంగా చెప్పేశానండి. ఇంకా పులిహోర కూడా చాలా బాగుంది కదా, కానీ నిమ్మకాయ పిండలేదనే ఫీలింగ్ ఒకటి మటుకు నాకు బాగా ఉందన్నమాట. ఇంకా కానీ అండి నిమ్మకాయ పిండలేదు, కానీ చాలా అంటే చాలా బాగుందన్నమాట. అసలు పులిహోర అయితే మటుకి నిమ్మకాయ పిండకపోయినా కూడా పులిహోర ఇంత బాగుందని నాకు అనిపించింది. అంటే స్వామివారి దగ్గర నైవేద్యంగా పెట్టాను కదా, అందుకే ఇంత టేస్ట్ వచ్చిందేమో అనిపించేసింది. ఫైనల్లీ చూసారు కదా, పప్పు పొంగలి ఇంకా కుడుములు ఉండ్రాళ్ళు కొంచెం పులిహోర అయితే చేసేసాను. ఇంకా వచ్చి స్వామివారికి అయితే అంతా చేసేసాను, నాకు వీలైనంత వరకు కుదిరింది. మా బుజ్జి వినాయకుడు అండి, మట్టి వినాయకుడు అండి, చాలా అంటే చాలా బాగున్నాడు కదా మా బుజ్జి వినాయకుడు. ఇంకో విషయం చెప్పనా, ఇవ్వండి మా ప్రసాదాలు. మా బుజ్జి వినాయకుడికి లడ్డు కూడా పెట్టానండి. ఈ లడ్డుని వేలం పాట పాడతాం మేము, లడ్డు వేలం పాడేటప్పుడు మీరు తప్పకుండా రావాలండి. మరి బాగుంది కదా, చాలా బాగుందండి.
ఇంకో విషయం ఏంటంటే అయితే నేనైతే కొనడానికి వెళ్ళిన 2-3 చోట్ల కుదరకపోయినా కూడా నేను ఇక్కడ కొన్న కాస్ట్కి అయితే చాలా హ్యాపీగా కొన్నాను అనిపించేసేసింది. చాలా మంచిగా అనిపించేసేసింది అనమాట. మీరు లడ్డు వేలం పడేటప్పుడు మటుకి మర్చిపోకుండా రండి. మనం లడ్డు వేలం పడుకుందాము. అసలు అక్కడ స్వామివారి దగ్గర లడ్డు పెట్టాం కదా, అసలు ఎంత రుచిగా ఉందంటే అంత రుచిగా ఉందన్నమాట. అంతేనండి, స్వామివారి దగ్గర కుదరకపోయినా కూడా ప్రసాదాలు పెడితే అవి తర్వాత మనం తింటే అబ్బా ఆ టేస్టే వేరండి. ఎందుకో కానీ స్వామివారు కొంచెం అన్నీ అలా టచ్ చేసి వెళ్తారు కదా, దానివల్ల స్వామివారి తిన్నవన్నీ మనం తింటే ఎంత రుచిగా ఉంటుంది అంటే అంత రుచిగా ఉంటుంది. ఇదిగోండి మా బుజ్జి వినాయకుడు, మా ఇంట్లో పెట్టిన వినాయకుడు చూసేయండి, బాగున్నాడు కదా అని. మీకైతే జై బోలో గణేష్ మహారాజ్కి జై అని మీ అల్లరి పిల్ల నేనైతే చెబుతున్నాం అనమాట. మీకు నచ్చిందా? మరి నచ్చితే జై బోలో గణేష్ మహారాజ్కి జై అనండి. ఇంకెందుకు, ఇంకొక విషయం ఏంటంటే అన్నీ చెబుతుందనమాట, ఇది పులిహోర అని. భలే చెప్పిద్దండి అన్నీ. చెప్పడంలో మటుకి దీని పేరు రాలా. ఇందాక రాళ్ళు, బీచ్లో రాళ్ళు ఎరకొచ్చావా అది ఇది అని అన్నది కదా, పేరు మర్చిపోయింది. అవి వండరాళ్ళు అని. ఎందుకంటే మనం పర్టికులర్గా ఎప్పుడు చేయం కదండి, అవి ఫెస్టివల్ డే అప్పుడే కదా ఇలాంటివి చేసి పెడతా ఉంటే వీళ్ళతో ఏంటంటే వీటి పేర్లు అవి గుర్తుంటాయి. ఇంకెప్పుడు చేయం ఇలా ఫెస్టివల్ డే ఎప్పుడు సంవత్సరానికి ఒకసారి చేస్తే ఇంక వాటి పేర్లు ఏం తెలుస్తాయి వాళ్ళకి కూడా, వండరాళ్ళ గుండ్రాళ్ళ అనేది. అందుకని ఇదేంటి పేరమ్మా అని అడుగుతుంది. సీతాఫలం అంటే ఈ పూజ ఎప్పుడైపోద్దా ఈ సీతాఫలం కోసం వెయిటింగ్ అనమాట. సీతాఫలం అంటే చాలా ఇష్టం అండి మీ అల్లరిపి. ఇంకొకసారి మీకైతే చెప్తుంది మా బుజ్జి వినాయకుడు భలే ఉన్నాడు కదా అని. ఇంకా అదే లడ్డు వేలంపాట ఎప్పుడు పడతారమ్మా, ఎంతకు పడతారు అని అడుగుతుంది. నేనైతే 5 రూపాయలు అని చెప్పాను ఊరక, నేనైతే 2 రూపాయలకు కొంటానమ్మా అని చెబుతుంది. ఇంకా బాగుందా? నచ్చితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక ఇదిగోండి మా పిల్లల పుస్తకాలు కూడా పెట్టేసుకున్నారు. మా వారు వచ్చేసరికి ఇంకా ఆయన వస్తువులు అయితే పెట్టుకొని ఇంక అందరి పూజ అయితే మా వారే చేసేసారు ఫైనల్గా. చాలా బాగుంది. విషయం ఏంటంటే ఇక్కడ స్వామివారి దగ్గర పెట్టిన ఎలక్కాయ, నారింజకాయ ఇవేం పడేయమనివ్వలేదండి. మా అమ్మాయికి నారింజకాయ అంటే చాలా ఇష్టం అనమాట. ఇంకా ఎలక్కాయని కూడా వద్దు ఉంచమ్మ దాన్ని చూద్దామంది. నేను ఈ ఎలక్కాయని ఏం చేయాలని ఆలోచిస్తున్నాను అనమాట. వీడియో నచ్చితే లైక్ షేర్